తెలంగాణ బీసీ రాజ్యాధికారి పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టె జానయ్య యాదవ్ మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు తెలంగాణలో బీసీల రిజర్వేషన్ పై ముసలి కన్నీరు కారుస్తున్నాయని ఈ రోజు గుర్తొచ్చిందా అని అన్నారు. ఆనాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ వెంటనే బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా 42% అన్ని బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విద్యా సంస్థలు కూడా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతోనే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి 70-80 ఏళ్ల అన్ని రకాల విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను దోచుకొని మరి ప్రజల్ని పాలించినటువంటి పార్టీలు ఈ ప్రజలకు ఏమాత్రం మేలు చేసే పరిస్థితి లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి ప్రజలు మేల్కొని వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతోనే ఈ రాష్ట్రంలో పార్టీ ఉద్భవించిన తర్వాత మరి ఇక్కడ ఉండబడినటువంటి ఇప్పటి వరకు పాలించినటువంటి అగ్రవర్ణ పార్టీలు ఇవాళ బీసీలకు దూరం అయిపోతా ఉన్నాం అనేటటువంటి భయంతోనే ఇవాళ ఏదైతే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి